దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? దేవునితో మాట్లాడుతున్నారా? దేవునికి సన్నిహితులుగా ఉన్నారా? ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారు? దేవునికి దూరంగా ఉంటేనే మనం తప్పు చేస్తాం కదండి. ప్రార్థన జీవితం ఎవరిలో ఉండదో వాళ్ళు తప్పకుండా తప్పు చేస్తారు. పాప పంకిలం, లోక సంబంధమైన అన్నీ అలవాటు అవుతుంది. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. రోజు మీకు మంచి ఆత్మీయ తల్లిగా నేను ఈ విషయాన్ని చెప్పడానికి మీరందరూ ఆత్మీయ బలం పొంది క్రీస్తులో ముందుకు సాగుతూ దీవించబడాలని అటు ప్రార్థన కలిగి ఉండండి. రక్షణ లేని బిడ్డలు ఇదే రక్షణ దినం యేసుని మీ హృదయంలో చేర్చుకొని మీ జీవితాన్ని ఇవ్వండి. అమ్మా, నేను అనాథగా ఉన్నాను, నాకు దిక్కెవరు లేరు, అందరూ ఉన్న పేదరికం, బాధలు ఏదైనా అమ్మ దేవుడు నన్ను నువ్వు ఏ పోరాటాలు గుండెలు దేవుడు న్యాయం చేస్తాడు. నీ సమస్యకు పరిష్కారం, నీ కుటుంబానికి పరిష్కారం, నీ భర్త విషయంలో అన్నిట్లో ఒక విడుదల నువ్వు చూస్తావు. ధైర్యంగా ఉండి ఈరోజు ఒక మంచి మాట నేను చదువుతున్నాను, వాగ్దానం విందాం. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం 2వ మాట. జనముల ఐశ్వర్యం మీరు అనుభవింతురు, వారి ప్రభావం పొంది అతిశయింతురు. జనుల ఐశ్వర్యం అట, జనముల ఐశ్వర్యం. ఈరోజు నువ్వు ఏది లేకుండా అంటే ఆత్మీయ ఐశ్వర్యం, ఆరోగ్య ఐశ్వర్యం, ఆర్థిక, జనముల ఐశ్వర్యం. ఖచ్చితంగా ఐశ్వర్యం నీ యొద్దకు రాబోతుంది. ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ఐశ్వర్యం మీరు అనుభవింతురు. ఈరోజు వాగ్దానం, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ఐశ్వర్యమును నువ్వు అనుభవించదవు. ఈరోజు వాగ్దానం. ధైర్యంగా ఉండి ప్రార్థన చేయి, ప్రభు తట్టు చూడు. వాగ్దానం ఇచ్చినట్టు అబద్ధం కాదు, నిజం చేస్తాడు. ఒక ప్రవచన, ఒక వాగ్దానం మనం తప్పిపోతే అది జరగదు, కానీ మనం రైట్ వేలో నడుస్తుంటే దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని పట్టి ప్రార్థన చేస్తూ మీ హృదయాలు సమర్పించుకోండి, మీ జీవితాన్ని సమర్పించుకోండి. అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేస్తాం. తండ్రి, ఉదయం ప్రతి ఒక్కరిని రక్షించండి, పాపం నుంచి విడిపించండి, శాపం నుంచి విడిపించండి, రోగం నుండి, వ్యాధి నుంచి, కోర్టు కేసు నుండి, భూ సంబంధమైన ఒత్తిళ్ల తగాదాల నుంచి, వారి స్వాస్థ్యం ఎవరు పట్టుకున్నారు, వారి డబ్బు, మా డబ్బు తీసుకుని నిద్ర పట్టుకుని తెచ్చి ఇవ్వాలి. ప్రతి దాంట్లో విడుదల, అద్భుతం, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ఐశ్వర్యం ప్రతి బిడ్డలు అనుభవించాలి. క్రైస్తవ సంఘాల్లో ఒక జీవం దయచేయ. పడిపోయిన మా ఆత్మీయ ప్రాకారం లేపోయా, పరిశుద్ధాత్మతో కుమ్మరించు. శత్రువుకి మేము ఎక్కడెక్కడ చోటిస్తున్నాము సరైన మార్గంలో నడిపించి, పాపానికి, శాపానికి చోటు ఇవ్వకుండా ఆత్మీయ ఐశ్వర్యం, ఆరోగ్య, ఆర్థిక ఐశ్వర్యం పొంది అనుభవించుటకు ప్రతి బిడ్డలు, ఇతర దేశంలో మా ప్రియులందరికీ క్షేమం, వారు ఏ సమస్యలు ఉన్న వారి దేశంలో వారు కాపాడి ఆ దేశ పరిస్థితులు చక్కటి ఉజ్జీవాన్ని దయచేయండి. భారతదేశ క్షేమం మీరు దయచేసి రక్షించి అయ్యా, ఒక ఉద్యమం, అపోస్తులు జనరేషన్ మీరు క్రైస్తవ సమాజంలో దైవజనులకి, దైవజనుల కుటుంబాలకు ఐక్యతను మీరు దయచేయండి. కల్వరి పరిచయకు ఒక ఐక్యత, మా కుటుంబాల్లో అందరు దైవజనులతో